అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి ఉదాహరణ కానీ కోడి పందాలని మరియు జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సోమవారం జనవరి 8వ తారీఖు. కుక్కుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంటుంది. కుక్కుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు దక్షిణ ముఖం. కుక్కుడు శాస్త్రం ప్రకారం మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:40 నుంచి 9:10 వరకు ఉంటుంది. ఈ జాములో కోడి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, పెంగళి గమనంలో ఉంటుంది, డాగ నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ మొదటి జాములో గెలుపు అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పాలబ్రాసు, కోడి నెమలి, కోడి నెమలి పింగళి, కోడి నెమలి కక్కిరాయి, పసిమిగల సేతువ, కోడి తెల్ల నెమలి, కోడి పూల, ఎర్రబొట్ల సేతువ, కోడి సవల, మైల, నెమలి మైల. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే వీటన్నిటికీ కోడి కుసి ఎక్కువగా ఉన్నట్లయితే గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకినెమిలి, గట్టి కాకిడాగ, నల్లకట్టు అబ్రాసు, నెమలి డాగ, పచ్చకాకి డాగ, నల్లకట్టు రసంగి, కాకి పింగళి, శుద్ధకాకి, గట్టి నెమలి, నల్లబొట్ల సేతువ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడు శాస్త్రం ప్రకారం రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:10 నుంచి 11:40 వరకు ఉంటుంది. ఈ జాములో డాగ రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళి, కోడి రసంగి డాగ, పసిమిగల ఎర్రగాజు కక్కిరాయి, కోడి ఎర్రనెమలి, డాగ పూల, ఎరుపు మించిన డాగ, ఎర్రబొట్ల సేతువ, కోడి నెమలి డాగ, కోడి ఎర్రబ్రాసు, రసంగి కక్కిరాయి. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు, గట్టి పింగళి, నల్ల సవల, బిల్లకట్టు రసంగి, కాకి పూల, గట్టి కాకి నెమలి, కోడి నల్లమైల, పసిమిగల కాకి, నల్లబొట్ల సేతువ, పసిమిగల కాకి డాగ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడు శాస్త్రం ప్రకారం మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:40 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుంది. ఈ జాములో కాకి రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, డాగ గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే పసిమిగల కోడికాకి, కొళంగి కోడి డాగ, నల్లబొట్ల సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి నల్ల కక్కిరాయి,
పశ్చిమగల సేతువ, కాకి పూల, కోడి చూపు నల్లకట్టు రసంగి, కోడి నెమలి డాగ, కోడి చూపు బిళ్ళకట్టు అబ్రాసు. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటన్నిటికీ గట్టి కుసి అట్లాగే కోడి చూపు ఉన్నట్లయితే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి పింగళి, ఎర్ర నెమిలి, ఎరుపు మించిన డాగ, గట్టి సవల, పాలబ్రాసు, కాకి నెమిలి, తెలక కిరాయి, ఎర్రబొట్ల సేతువ, బూడిద మైల, నెమలి మైల, సేతువ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడి శాస్త్రం ప్రకారం 4వ జాము సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో నెమలి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ 4వ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగ పర్ల, నెమలందం పచ్చకాకి డాగ, ఎర్ర బ్రాసు, ఎర్ర నెమలి మైల, నెమలి డాగ, బిళ్ళకట్టు రసంగి, పశ్చిమగల సేతువ, ఎర్ర కాకి, గట్టి అబ్రాసు, కాకి పూల. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి, తెల్ల నెమిలి, కోడి పూల, కోడి డాగ, రసంగి డాగ, గట్టి పింగళి, కోడి కక్కిరాయి, కోడి కాకి, కోడి నెమలి, పశ్చిమగల కక్కిరాయి, గేరువ, కోడి మైల. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడి శాస్త్రం ప్రకారం 5వ జాము సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, డాగ మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ, నల్లపూల, ఇసుకపోడ కాకి నెమిలి, మైల, నెమలి వర్ణ కాకి డాగ, కోడి పచ్చకాకి డాగ, పశ్చిమగల కోడి కాకి, గేరువ, కోడి నెమలి కక్కిరాయి, పశ్చిమగల అబ్రాసు, కోడి నెమల అబ్రాసు. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటన్నిటికీ పింగళి చూపు ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే శుద్ధ డాగ, గట్టి నెమలి, కోడి డాగ, ఎర్ర డాగ, కోడి నెమలి డాగ, కోడి పూల, రసంగి డాగ, కోడి ఎర్ర కిరాయి. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.